గోరింటాకు. ఇదండి గోరింటాకు. మిక్సీ వేసాను అనమాట. ఇది కొంచెం ఇంకా మెత్తగా వస్తే బాగానే ఉంటుంది, కానీ చాలు. ఈ మిక్సీ వేసేంతసేపట్లోనే చూడండి ఎంత ఎర్రగా చక్కగా పండిందో. ఇది చాలా మంచి ఆకండి, చాలా మంచి చెట్టు ఇది. దీనికి ఏంటంటే ఈ గోరింటాకుకి ఔషధ గుణాలు వచ్చి ఇది యాంటీ ఫంగల్గా పనిచేస్తుందండి. ఇంకోటి ఏంటంటే దీనికి హీట్ని తీసేసే గుణం కూడా ఉంది, చలవనిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి దీని బ్యూటీ, మెహందీ పెట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా లేడీసు. ఇది అందాన్ని ఇస్తుంది, పండేటట్టు చేస్తుంది. గోళ్ళని కూడా పండే గుణం ఉందండి దీనికి. మామూలుగా మనం పెట్టుకునే కోన్ మెహందీలకైతే గోళ్ళు వండవు, ఆ గోళ్ళను వదిలేస్తూ ఉంటారు మెహందీ పెట్టేవాళ్ళు, మళ్ళీ నెయిల్ పాలిష్ చేసుకోండి అని. కానీ దీనికి అలా కాదండి, మనం పెట్టుకున్నామంటే వేళ్ళకి గోళ్ళు కూడా రెడ్గా పండి చాలా రోజుల వరకు అవి అలానే రెడ్డిష్గా చక్కగా ఉంటాయి. ఇది ఇంకోటి ఏంటంటే మనం ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలంటే ఎండాకాలం అంతా మనకు బాడీ చాలా హీట్ అయిపోయి ఉంటుంది కదండి. అది వర్షాలు పడిన తర్వాత హీట్ అంతా బయటకు వచ్చేసే టైంలో చాలా ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది బాడీ. దానిలో ఏంటంటే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ గోరింటాకు హీట్ని తీసేసే గుణం ఉంది కదా, ఇది లాగేసుకుంటుంది అన్నమాట. అందుకే వీటిని ఈ గోరింటాకుని ఏంటంటే జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, అరటి చేతులు అరికాళ్ళలో పెట్టుకోండి, ఫస్ట్ అరిచేతులు అరికాళ్ళలో పెట్టుకోండి అంటారు, డిజైన్స్ కాదు అని. ఇప్పుడు వాళ్ళు డిజైన్స్ పెడుతున్నాం కానీ జనరల్గా అసలు ఆకు అరికాల్లో అరిచేతిలోనే చక్కగా వస్తుంది అనమాట. చందమామలాగా పెట్టుకోవటం అలా పెట్టుకుంటారనమాట పెద్దగా. ఇప్పుడు దాంట్లో ఏంటంటే హీట్ తీసే గుణం ఉంది కాబట్టి పండడానికి కూడా కొంచెం మజ్జిగ చుక్క వేయండి అంటారు. ఎందుకంటే మజ్జిగకు కూడా చలవ చేసే గుణం ఉంది కాబట్టి దీన్ని చలవ చేసే గుణాన్ని పెంచుతుంది అన్నమాట. అందుకని కొంచెం పండటానికి కొంచెం మజ్జిగ చుక్క వేయండి, కొంచెం చింతపండు వేయండి. అంటే చింతపండుకి ఏంటంటే పులుపు తగలటం వల్ల బాగా రెడ్గా పండుతుంది అన్నమాట. కొంతమంది ఓవర్ హీట్ బాడీ వాళ్ళకి గోరింటాకు పెట్టిన తర్వాత మన్నాటికల్లా నల్లగా అయిపోతుంది. దాన్ని చూసి ఏమంటామంటే నీ బాడీ చూడు చాలా ఓవర్ హీట్ ఉంది, అందుకే నీ గోరింటాకు బ్లాక్గా అయింది, నీ బాడీలో చాలా హీట్ ఉంది, ఆ హీట్ పోయేటట్టు చూసుకోవాలి నువ్వు అని అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఇది మన బాడీ తత్వాన్ని కూడా తెలియజేసే గుణం కలిగి ఉంటుంది అన్నమాట. అన్ని ఔషధ గుణాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. అదిగాక మనకు వర్షాకాలం కదండి, రైనీ సీజన్లో ఏంటి అటు ఇటు నీళ్ళల్లో తిరగటం వల్ల కాళ్ళు కొంచెం పాచి బాగా వేళ్ళ మధ్యలోనూ గోళ్ళ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఇది తీసేస్తుంది అన్నమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ చేరకుండా ఇది కాపాడుతుంటుంది యాంటీ ఫంగల్ లాగా. ఇంకని ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో 2 times పెట్టుకోండి అని చెప్తారు. స్టార్టింగ్లో ఒకసారి పెట్టుకుని మళ్ళీ ఎండింగ్లో ఒకసారి, మిడిల్లో ఒకసారి పెట్టుకుంటే అది ఎండింగ్ వరకు వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే ఈ ఆషాఢంలోనే చెట్టు నుంచి ఎందుకు కొయ్యాలి అంటారంటే దీనికి సమ్మర్లో గోరింటాకు అంతా కూడా ఆకు ముదురుగా అవుతుంది. ఆ ముదురుగా ఉన్న దాంట్లో ఔషధ గుణాలు బాగా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఆ స్టోర్ చేసుకున్న ఔషధ గుణాలు ఒకసారి తెంపిన తర్వాత మళ్ళీ రైనీ సీజన్లో వచ్చే ఆకు పల్చగా వస్తుంది. ఆ ఆకులో అంత ఔషధ గుణాలు ఉండవు, తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మనం సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాలు పడకముందే ఈ ఆకును కోసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఔషధ గుణాలన్నీ మన బాడీకి చేరేటట్టు మనం చేసుకోగలుగుతాం అన్నమాట. అందుకని ఆషాఢం స్టార్టింగ్లోనే పెట్టేసుకోండి వర్షాలు పడకముందే అని చెప్తుంటారు. అంటే వర్షాలు పడిన తర్వాత వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రెక్టిఫై చేస్తూ ఉంటుంది, యాంటీ ఫంగల్గా యూజ్ అవుతుంది. ఇంకోటి మనకు బ్యూటీని కూడా ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్రావణం వచ్చేస్తుంటుంది కదా, దానికి ఆ శ్రావణ మాసంలో వచ్చే ఈ భాద్రపద మాసం వరకు వచ్చే అనారోగ్య సమస్యలన్నింటినీ ఇది కాపాడుతూ ఉంటుంది. అందుకని ఆషాఢము శ్రావణంలో గోరింటాకుని ఎక్కువగా పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చిందనమాట. ఇదాన్ని నేను ఈరోజు పైన మేడ మీద ఒక చెట్టు వేసుకున్నాను గోరింటాకు.
ఎప్పటికైనా కావాలి మనకు గోరింటాకు చెట్టు అని. దాన్ని కోసుకొచ్చుకున్న కొమ్మలుగానే తెంచేస్తాను. కొమ్మలుగా తీసేస్తే అవి కిందకి తెచ్చుకొని దాన్ని దూస్తా అనమాట. దూసి ఆకుని కొంచెం కొంచెంగా తీసి ఇలా మిక్సీ వేసుకొని సాయంత్రం అట్లా పెట్టుకుంటాను అనమాట. పెట్టుకొని రాత్రి అంతా కొంచెం ఉంచుకుంటే కొంచెం బాగా పండుతుంది. తెల్లవారేటప్పటికి చక్కగా 15-20 రోజుల వరకు కూడా చక్కగా ఉంటుంది. చూడండి, కొంచెం సేపటికి ఇది ఇలా ఇలా అంటుండగానే ఇంత ఎర్రగా అయింది. చాలా మంచి ఆకండి ఇది. చాలా మంచి మన ఆకు కోను కన్నా కూడా ఆకు చాలా బాగా పండుతుంది. చూడండి ఎంత రెడ్డిష్గా అయిందో. నేను లాస్ట్ టైం పెట్టుకుంది ఇప్పటి వరకు ఉంది, ఇంకా అది రెడ్గానే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఆకు తేవటం అయింది. మీకు ఈసారి ఇంకో వీడియోలో ఆ చెట్టు చూపిస్తాను. ఎంత చక్కగా ఉంటుంది, స్మెల్ ఎంత బాగుంటుందో చెట్టు దగ్గరికి. ఇప్పుడు ఈ ఆకు కూడా ఎంత స్మెల్ వస్తుందంటే మిక్సీ వేస్తున్నా ఇట్లా ఇట్లా అంటున్నా, ఈ ఆకుని ఇట్లా ఇలా అంటామంటే చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మనం ఇలా ఎందుకు చేతి నిండా ఇట్లా ఎందుకు పూసుకుంటూ ఉంటామంటే బాడీలో ఉన్న హీట్ని తీసేయాలనే ఉద్దేశంతో, అందుకని ఇలా అనమని చెప్తూ ఉంటారు. ఈ ఆకుని ఇలా 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 అంటూ ముద్ద చేయండి, ఇలా స్టైల్గా కాకుండా. ఎందుకంటే బాడీలో మన ఉన్న హీట్ని ఇది లాగేసుకుంటుంది అన్నమాట. అట్లా అని చెప్పి ఇలా మనం చెయ్యంతా తీసేసుకోవాలి హీట్ని అని చెప్పి ఇలా చేయటం జరుగుతుంది. సరేనా అండి? మీరందరూ కూడా ఈ గోరింటాకుని